హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ప్రజెంట్ అయితే హైదరాబాద్ బోయిన్పల్లి పెద్ద మార్కెట్లో అయితే ఉన్నాము. సో సమయం వచ్చేసి అయితే ఇప్పుడు నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే 3:30 అయితే అవుతుంది. సో ఈ సమయంలో కూడా చాలా మంది వర్క్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు. అంటే మనం పని చేసే టైం ఇది. సో ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడైతే పెద్ద మార్కెట్ కాబట్టి లోడ్లు అయితే దించుతున్నారు. ఏవైతే కూరగాయలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం కూరగాయలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఉన్నాయి. అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు టమాటాలు కానివ్వండి, వంకాయలు కానివ్వండి, బీరకాయలు కానివ్వండి, సొరకాయలు కానివ్వండి, అలాగే సో ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఉన్నాయి. అంటే కూరగాయలు అనే కాదు, మనకి ఫ్రూట్స్ కూడా ఉంటాయి, అలాగే ఆకుకూరలు కూడా ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క కూరగాయలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. అలాగే ఇది మనం పడుకునే సమయం కాబట్టి, నగరం నిద్రపోతున్న వేళ సమయం కాబట్టి, సో అంటే మనం ఇక పడుకునే సమయంలో కూడా చాలా మంది హైదరాబాద్లో పని చేసే వాళ్ళు కూడా ఉంటారనే దానికి ఇదొక వీడియోలో అయితే మనం అయితే చూస్తున్నాము. సో ప్రజెంట్ చూస్తున్నాం కదా, పాపం చాలా కష్టపడుతూ అయితే ఈ సమయంలో కూడా చాలా మంది అయితే కష్టపడుతూ అయితే ఉన్నారు. సో ప్రజెంట్ మనం ఇక్కడైతే చూడొచ్చు, చాలా అయితే కూరగాయలను అయితే తీసుకొస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఎన్నో రకాల కూరగాయలు అయితే అండి, కొందరు అయితే వంకాయలు సపరేట్గా వంకాయలు మాత్రమే తీసుకొస్తున్నారు, కొందరు అయితే ఇలా బీరకాయలు అని, సోరకాయలు అని ప్రతి ఒక్కరు అంటే అలా తీసుకొస్తారు. కాలీఫ్లవర్ కానివ్వండి ఇలా. సో అండ్ మళ్ళీ వర్షం పడితే కూడా వీళ్ళకైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది వర్షాకాలం కాబట్టి. అలాగే ఇక్కడ వీళ్ళకి టైం అంటూ లేదు. అంటే ప్రతి ఒక్కరు చాలా అయితే కష్టపడుతూ ఉంటారు. సో ఇంకా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఎంత కష్టపడుతూ ఉంటారు, వాళ్ళకు ఎలా ఉంటుంది, టైమింగ్ ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు ఏ టైంకి స్టార్ట్ అవుతారు, ఇవన్నీ ఎక్కడెక్కడ నుండి లోడ్ చేస్తారు, వాళ్ళకి అసలు ఇన్కమ్ ఎలా ఉంటుంది, మరి అసలు ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తున్నారు ఈ వర్క్ అనేది, అలాగే ఎంతమంది వస్తూ ఉంటారు, మార్నింగ్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అండ్ ఏ టైంకి ఎండ్ అవుతుంది, ఇలా ఎంత టైం వర్క్ చేస్తూ ఉంటారు అనేది ఒకసారి వారి మాటల్లోనే మనం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చలో. సో ప్రజెంట్ మనం చూస్తున్నట్లయితే కనుక టైం అయితే 3, అంటే టైం అయితే నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే 3 అయితే అవుతుంది. మనం బోయిన్పల్లి మార్కెట్లో అయితే ఇక్కడ అయితే దింపుతూ అయితే ఉన్నారు, అంటే లోడ్లు అయితే దింపుతూ ఉన్నారు. సో మరి ప్రజెంట్ ఇక్కడ చాలా కష్టపడుతూ ఉన్నారు. అంటే మనం నగరం నిద్రపోతున్న వేళ, అంటే మనం అందరు పడుకునే సమయంలో కూడా చాలా రైతులు అయితే ఇక్కడికి వచ్చి అయితే హోల్సేల్ అయితే ఇక్కడ అమ్ముతూ అయితే ఉంటారు. సో పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే కనుక్కుందాం. హాయ్ అన్న. సో ఏం పేరు అన్న? అంజనా. సో చాలా లోడ్లు అయితే చాలా వస్తున్నాయి, ఫ్రెష్ కూరగాయలు అయితే వస్తున్నాయి. సో అంటే ఎక్కడి నుంచి వస్తుంటాయన్న ఇవన్నీ? కలకత్తా నుంచి వస్తాయా? కలకత్తా, బెంగళూరు, సోలాపూర్, సిద్దిపేట లోకల్ మళ్ళీ వస్తుంది, మన వికారాబాద్. అంటే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటూ తేడా లేకుండా ఎక్కడెక్కడ నుంచో అయితే వస్తూ ఉంటాయి. చాలా ఫ్రెష్ ఉంటాయి అన్న? ఫ్రెష్ ఉంటాయి. అంటే ఎంత, అంటే మామూలు రేట్ పరంగా చూసుకున్నా గానీ ఎలా ఉంటాయి అన్న? రేట్ పరంగా హోల్సేల్ ఉంటాయి. సో తక్కువ ఉంటాయి. అంటే మనం బయట తీసుకునే కన్నా అయితే ఇక్కడ తక్కువ ఉంటాయి. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటారన్న నార్మల్ గా? ఇప్పుడు నైట్ డ్యూటీ అయిన నైట్ మొత్తం ఉంటారు, మళ్ళీ పొద్దున ఉంటారు. సో ఇక్కడ చాలా మంది కష్టపడుతూ ఉన్నారు కదా, పాపం వాళ్ళ కష్టం కూడా ఎలా ఉంటుంది అన్న? ఇక్కడ కష్టం ఉంటది, కొంచెం చాలా కష్టం ఉంటది. అంటే నార్మల్, అంటే మీరు అంటే కొందరు నార్మల్ 2 గంటలు కష్టపడతారు, కొందరు 3 గంటలు కష్టపడతారు కదా, కొందరు నార్మల్ గా అసలు 20 గంటలు కష్టపడే వాళ్ళు కూడా అట్లా ఉండే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ రైతులు కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు అన్న? రైతులు అంటే రైతులనే సేట్లు అమ్ముతారు, రైతులు ఏజెంట్లు అమ్మేస్తారు. రైతులు వస్తారు, పొద్దున్న నైట్ వస్తారు, ఉంటారు పొద్దున. మీరు ఏ టైంకి వస్తారన్న? మేము ఇప్పుడు నైట్ డ్యూటీ అయినా నైట్ మొత్తం ఉంటాం, మళ్ళీ పొద్దున వస్తాం. మళ్ళీ పొద్దున వస్తారు? పొద్దున ½ అవర్ రెస్ట్, ముఖం కలుసుకుని ఇలాంటివి వీలవుతుంది అంతే. మళ్ళీ పొద్దున ½ అవర్ రెస్ట్, ముఖం కలుసుకుని ఇలాంటివి వీలవుతుంది. మళ్ళీ నైట్ పొద్దున మళ్ళీ వచ్చుడే నైట్ డ్యూటీ అయిన వాళ్ళు మళ్ళీ 12, 1 అవుతుంది. ఎప్పుడు అయిపోతే అప్పుడు 1, 2 అవుతుంది, ఒకసారి 3 అంతే. సో మళ్ళీ కూరగాయలు కూడా అన్ని రకాల కూరగాయలు ఇక్కడ దొరుకుతాయి? అన్ని కూరగాయలు దొరుకుతాయి, అన్ని ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి కూరగాయలు. సో మళ్ళీ జనాభా కూడా ఎట్లా వస్తూ ఉంటారు అని? బాగా అన్ని అందరు వస్తారు, అల్వాల్ నుంచి వస్తారు, మళ్ళా మండి నుంచి వస్తారు, అందరు వస్తారు. మళ్ళీ బయట వాళ్ళు వస్తారు, మళ్ళీ బయటికి లోడ్ పంపిస్తారు. అటు మన వైజాగ్ వాటి పంపిస్తారు, వరంగల్ బయటికి పంపిస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ లోడ్లు కూడా చూడవచ్చు. మరి వీళ్ళు ఎక్కడి నుంచి, మన తెలుగు వాళ్ళేనా లేకపోతే? వీళ్ళు తెలుగు వాళ్ళు కాదు, బయట వాళ్ళు కలకత్తా నుంచి వస్తున్నాయి అయితే. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది అయితే వస్తూ ఉంటారు ఇక్కడ.
అంటే ఎలాంటి కూరగాయలు ఎలాంటి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి ఇక్కడికి? అన్ని రకాలు వస్తాయి ఉంటాయి. కూరగాయలు అన్నీ వస్తాయి కానీ ఫ్రూట్స్ తక్కువగా, ఓన్లీ అంగూర్ల సీజన్ లో అంగూర్లు వస్తాయి అంతే. ఇప్పుడు అన్ని సీజన్ ని బట్టి ఈ కూరగాయలు అన్నీ వస్తాయి. ఇప్పుడు కూరగాయలు అన్నీ వస్తాయి. టైం అంటూ అంటే ఇప్పుడు నైట్ 2 నుంచే స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా ఇక్కడ? పొద్దున 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి కార్డులు ఇట్లా పొద్దున మార్నింగ్. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ లోడ్లు దించుతారు కదా, మళ్ళీ ఎట్లా కొనుక్కపోవడం కానివ్వండి ప్రాసెస్ ఎలా ఉంటుంది? పొద్దున కొనుక్కపోతారు. పొద్దున 5 o'clock ఇట్లా అలా వచ్చినాక కొనుక్కపోతారు. ఎవరు? మన రైతులు కానివ్వండి, అంటే ఇక్కడ హోల్సేల్ అమ్మే వాళ్ళు, రీటైల్ అని హోల్సేల్ అని అమ్మే వాళ్ళు కొనుక్కపోయి మళ్ళీ వేరే దగ్గర అమ్ముకుంటారు అన్నట్టు. ఓకే. అంటే ఇప్పుడు నేను కూడా ఇక్కడ కొనుక్కొని మళ్ళీ వేరే దగ్గర అమ్ముకోవచ్చు. ఇక్కడ తక్కువ రేట్లా కొనుక్కొని వేరే దగ్గర ఎక్కువ రేట్లా అమ్ముకోవచ్చు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 5 గంటలకు పొద్దున 5 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మనకి నైట్ 3 అట్లా అవుతుంది, 3:30 గంటలు అంటే 10 మంది ఉంటారు, 2 అనుకుంటాము. మళ్ళీ 8 మంది పొద్దుగాల 5 గంటలకు వస్తారు. ఇక ఇప్పుడైతే లోడ్లు దింపుతున్నారు, ఉంటాం. ఇక కొనుక్కునే వాళ్ళు అయితే మనకు ఎర్లీ మార్నింగ్ 5కి 6కి అట్లా వస్తూ అడికెళ్ళి స్టార్ట్ అనుకో 5 అడికెళ్ళి. మరి మీకు ఇక కష్టం అనేది ఏమనిపించదు? ఇంత నైట్ నిద్ర లేకుండా పని చేస్తున్నారు, తప్పదు కదా, అప్పుడు చదువుకోలేము, మరి ఏం చేస్తాం మరి. ఇప్పుడు ఇక అప్పుడు చదువుకోలేరు కాబట్టి ఇప్పుడు ఇంత కష్టపడుతూ ఉన్నారు అన్నట్టు. సో మరి ఇప్పుడు చదువుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? మరి చెప్పినాం ఇది వద్దు మానేయండి అని చెప్పేసినాం పిల్లలకు, ఈ పనే వద్దు, తర్వాత ఏమైనా చేసుకొని ఎవరేమైనా చేసుకొని పని వద్దు అని చెప్పేసి. సో మీకు కష్టం విలువ తెలుసు కాబట్టి మీ వాళ్ళు అంతా కష్టపడొద్దు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. ఇంట్లో రావద్దు, ఇంట్లో అసలు ఏం మిలిగాయి. ఈ కవర్ తెంపితే మాకు 3.5. 3.5 అంటే ఈ కవర్ కొంటాడు 10 రూపాయలు ఇస్తాడు, 13 రూపాయలు పడుతుంది. 13 రూపాయలు అంటే దీనికి ఆయన అమ్మితే ఇస్తాడు, అమ్మాలి, లేకపోతే అది బెటర్, అది ఇది రాదు, అది రాదు. మరి రోజుకి ఏమన్నా ఎంత? 10 మంది ఉన్నాం, 10 మంది అంటే ఒక 100 కవర్ తినాయి, అవి ఒక 100 తినాయి, అందులో ఒక 1500 వస్తాయి, ఇంట్లో 1500 వస్తాయి. 10 మంది మంది కూడా 300 అంటే చాయ్ ప్యాయలు సరిపోతలేము. 10 మంది మంది కూడా 300 అంటే చాయ్ ప్యాయలు సరిపోతుంది. మనకేం చేస్తాం? ఇంకా మళ్ళీ మీకు ఫ్యామిలీ ఉంటది, చాయ్ ప్యాయలు సరిపోతలేదు, మందు గిందు ఇంకా అన్ని ఇడిచిపెట్టి మందు అలాంటివి ఏం లేదు, ఇంకా అవి తాగుతా అప్పులు చేసుకుంటే కూర్చోవాలి, మరి ఇంకేం చేస్తాం? చాలా ఇబ్బంది అయితే ఉంటది కదా అన్న. సరే, ఇప్పుడు అంటే ఒకవేళ అంటే ఇంకే మీకు ఏం కావాలనుకుంటున్నాను అంటే ఏం వచ్చింది ఆమ్దాని ఏదో అలవాటు అని చేస్తున్నాం, కానీ ఇప్పుడు రూపాయి మిలిగేది లేదు. ఏదో ఇక ఇంత ఫ్యామిలీ కోసం ఎంతో అంత ఏదో అది చేసుకున్నందుకు అట్లా బాధపడాలి, అంత కన్నా మించింది ఏం లేదు. మళ్ళీ మీరు నార్మల్ రోజు ఎన్ని గంటల వర్క్ చేస్తారన్న? అయితే 8 గంటలు అయితే 8 గంటలు అయితే అంటే ఇప్పుడు రాత్రి 8 గంటలు, మళ్ళీ పొద్దున కూడా చేస్తాను. ఈ రాత్రితో మొత్తం 24 గంటలు అవుతుంది, మళ్ళీ పొద్దుగాల వచ్చిన వాళ్ళకు 8 గంటలు. మరి ఎప్పుడు మరి ఏమైనా నిద్ర అనేది ఉంటది? ఇప్పుడు రాత్రి ఇంత పని చేస్తారు కదా, మరి అక్కడ కాదు ఎప్పుడైనా ఎప్పుడు నిద్ర పోతారు నార్మల్ గా? నార్మల్గా అంటే 3 గంటలకు పోయి 7 కొట్టిందాం అనుకుంటాం, అంతే.